నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో వెన్ను నొప్పి, నడు నొప్పి, L4 L5 సమస్యలు, మెడ నొప్పి, స్పాండిలైటిస్ అలాగే డిస్క్ సమస్యలకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా పద్ధతులు అవైలబుల్ గా ఉన్నాయి, ఆపరేషన్ లేకుండా వీటిని ట్రీట్ చేయొచ్చా, ఆయుర్వేదంలో అటువంటి చికిత్సా పద్ధతులు కూడా అవైలబుల్ గా ఉన్నాయా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి అందించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. చాలా మంది నడునొప్పి అని అంటూ ఉంటారు. అసలు నడునొప్పి వెన్ను నొప్పి ఒకటేనా, రెండు డిఫరెంట్ అసలు? ఫస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఫర్ ఆల్ హెల్త్ కేర్ ఇష్యూస్ లుక్ ఆన్ టు ద రూట్ కాజ్ ఎవాల్యుయేషన్స్ దాన్ క్విక్ ఫిక్స్ బ్యాండెడ్ సొల్యూషన్స్. అంటే మనము ఆరోగ్య విషయాలకు వస్తే, ముఖ్యంగా వెన్నునొప్పి గురించి వస్తే, మూల కారణాన్ని పరీక్షించి మూల కారణానికి చికిత్స చేయడానికి ట్రై చేయాలి, కానీ క్విక్ ఫిక్స్ బ్యాండెడ్ సొల్యూషన్స్ కోసం వెళ్ళకూడదు. ఇక్కడ రెండు పాయింట్స్ అండి. క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అంటే ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్స్, రూట్ కాజ్ ఎవాల్యుయేషన్స్ అంటే ఏంటి? క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడడం, స్టీరాయిడల్ ఇంజెక్షన్స్ తీసుకోవడం, ఎపిడ్యూరల్ షాట్స్ తీసుకోవడం, వెంటనే వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకోవడం, ఇవన్నీ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అవుతాయి, బ్యాండెడ్ సొల్యూషన్స్ అవుతాయి, టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. అదే రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేస్తే, అంటే మూల కారణాన్ని కనుక మనం మూల్యాంకన చేస్తే, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే, అంటే ఆయుర్వేద లాంటి చికిత్సా పద్ధతులను పాటిస్తే, శరీర ధర్మాన్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే, అప్పుడు మనకి మూల కారణం నుంచి ఆ వ్యాధిని తీసివేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే బ్యాక్ పెయిన్ని పూర్తిగా తీసేయాలి అని అంటే ఆయుర్వేద చికిత్సా పద్ధతులను అవలంబించాలి. మీరు అడిగిన క్వశ్చను వెన్ను నొప్పి, నడుము నొప్పి అన్నీ ఒకటేనా అని అంటే, ఇక్కడ యాక్చువల్గా స్పైన్ని తీసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థం కావడం కోసము ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి సర్వైకల్ స్పైన్, అంటే నెక్లో ఉన్న 7 వర్టిబ్రేలని సర్వైకల్ స్పైన్ అంటాం. మధ్యలో ఉన్నటువంటి 12 వర్టిబ్రేలను థొరాసిక్ స్పైన్ అంటాం. కింద ఉన్నటువంటి నడుములో ఉన్నటువంటి 5 వర్టిబ్రేలని లంబార్ స్పైన్ అంటాం. కింద సాక్రంలో 5 వర్టిబ్రేలు ఉంటాయి, దాన్ని సాక్రల్ స్పైన్ అంటాం. తోక మనకి వెస్టీజియల్ ఆర్గాన్గా ఉంటుంది, కానీ చిన్న తోక ఒక చిన్న పార్ట్ ఉంటుంది, దాంట్లో 4 వర్టిబ్రేలు ఉంటాయి. అలా దాన్ని కాక్సిజియల్ స్పైన్ అంటారు. సో ఇవన్నీ ఎందుకు పేర్లు పెట్టారు అని అంటే, నొప్పి వచ్చినప్పుడు, వెన్నులో నొప్పి వచ్చినప్పుడు, వెన్ను అన్నది పూర్తి స్పైన్, అక్కడ ఎక్కడ పెయిన్ వచ్చింది అనేది ఈజీగా తెలుసుకోవడం కోసం సర్వైకల్ పెయిన్, థొరాసిక్ పెయిన్, లంబార్ పెయిన్, సాక్రల్ పెయిన్, కాక్సిజియల్ పెయిన్ అని మనం నామకరణం చేసుకున్నాం. అలా నెక్ పెయిన్ వేరు, నడుము నొప్పి వేరు, పూర్తిగా స్పైనల్ పెయిన్ వేరు. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్కారం అండి సార్. నాకు లెఫ్ట్ సైడ్ డిస్క్ ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ కొంచెం బాగా పెయిన్ వస్తుంది సార్, దాంతోపాటు కాల్ అవుతుందండి. ఎప్పటి నుంచి అండి? ఒక 1 year అవుతుంది సార్. మరి ఏం చేస్తున్నారు దాన్ని తగ్గించుకోవడానికి? ప్రస్తుతానికి అయితే ఇటువంటి వైద్యం చేయించాలని టాబ్లెట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి. మీరు ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గించుకోవడము అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. అంటే ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతసేపు, అంటే ఒక 4 గంటల నుంచి 6 గంటల దాకా మీకు ఆ ట్యాబ్లెట్ పవర్ ఉంటుంది, అది వేసుకున్నప్పుడు అది తగ్గినట్టు కనబడుతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే మీకు వచ్చే వెన్నునొప్పికి కారణం ఏంటో కనుక్కోవాలి. ఆ నిదానాన్ని కనుక్కున్నప్పుడు, ఆ కారణాన్ని కనుక్కున్నప్పుడు సగం చికిత్స జరిగిపోయినట్టే అని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి మీకు అది నర్వ్ కంప్రెషనా, మస్కులర్ స్ట్రెయినా, లేకపోతే ఫేసెడ్ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చిందా, లేకపోతే సయాటిక్ నర్వ్ నొక్కుకుంటుందా, స్పాండిలైటిస్ వచ్చిందా, ఇలా 48 రకాల స్పైనల్ వ్యాధులు ఉన్నాయి. దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది మనం అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి, మా డాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఆన్లైన్లో కన్సల్టేషన్స్ ఉన్నాయి. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచులు, విజయవాడ, కర్నూలులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. రైట్ డాక్టర్, అసలు వెన్ను నొప్పికి, నడు నొప్పికి దారితీసే పరిస్థితులు ఏంటి? అసలు కారణాలు, మెయిన్ కారణాలు ఇవి, దీనివల్ల మాత్రమే నొప్పి వస్తుందని చెప్పుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? నార్మల్గా ఏంటంటే వెన్ను నొప్పికి అనేక కారణాలు ఉన్నాయండి. 1001 కారణాలు అని చెప్తూ ఉంటాం. కాకపోతే బేసిక్ కారణాలు వచ్చేసి
పోస్చర్లో డిఫరెన్స్ ఉండడం, అంటే మనం కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం దీంట్లో సరిగ్గా కూర్చోకుండా ఉండడం వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ మెడ మీద నడుము మీద పడడం వల్ల మనకు వెన్ను నొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం తీసుకునేటువంటి స్ట్రెస్, మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటే, ఆందోళనకు గురవుతూ ఉంటే, యాంగ్జైటీకి లోనవుతూ ఉంటే కండరాలన్నీ గట్టిగా అయిపోయి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్స్కి బదులు ఓన్లీ కాంట్రాక్షన్ ఫేజ్లోనే ఉండిపోవడం వల్ల కండరాలు దెబ్బతినడం వల్ల తద్వారా లోపల ఉన్నటువంటి వెన్ను డిస్కులకు అన్నిటికీ కూడా వెన్ను సమస్య పాకుతూ ఉంటుంది. సో ఇలా ఈ రెండు కారణాలే కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, అంటే మనం తీసుకునే ఆహార లోపాలు ఉండడం వల్ల, ముఖ్యంగా మన అస్థిధాతు క్షయం జరిగినప్పుడు వాతం ప్రకోపం చెందుతుంది. అంటే మన బోన్ డెన్సిటీ తగ్గిపోయినప్పుడు వాతము పెరిగిపోతుంది. వాతం పెరిగిపోతే నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇలా 42 రకాల లక్షణాలు కనబడుతూ ఉంటాయి. 80 రకాల వాత వ్యాధులకు దారితీస్తుంది. 80 రకాల వాత వ్యాధులు అంటే ఏంటి అంటే నొప్పికి మూలంగా ఉన్నటువంటి వ్యాధులన్నిటినీ ఒక కాంప్రిహెన్సివ్ గ్రూప్ లాగా క్రియేట్ చేస్తే ఆ గ్రూప్లో వచ్చే వ్యాధులన్నిటినీ వాత వ్యాధులు అంటాం. దాంట్లో మెడలో వచ్చేది గ్రీవవాతము, నడుములో వచ్చేది కటివాతము, కాలంతా పాకే సయాటికాని గృద్రసీవాతము, మోకాల్లో వచ్చేదాన్ని సంధివాతము, ఇలా సివియర్ ఫామ్ వెళ్ళిపోయినప్పుడు దాన్ని పక్షవాతం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, అంటే పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కావచ్చు, పోస్చరల్ చేంజెస్ కావచ్చు, లేదా కింద పడడం, దెబ్బ తగలడం, ఇంజురీ వల్ల కావచ్చు, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఫాల్ వల్ల కావచ్చు, వీటి వల్ల అన్నిటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. తెనాలి నుంచి అబ్దుల్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి అబ్దుల్ గారు. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నాకు 2019 నుంచి L5S1 లో యాన్యులర్ టైర్ ఉంది సార్. ఓకే. అయితే ఆ పైన L3 L4 కూడా కంప్రెస్ అయింది, L4 L5 కూడా అన్నారు. ఓకే. అయితే అప్పటి నుంచి ఒక డోస్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్, తర్వాత కొన్ని ఇది గ్యాబాపెంటిన్, మయోస్టాట్ లాంటివి వాడాను సార్. అదే ఎక్కువ వాడుతున్నాను. ఇంకా వాడుతూనే ఉన్నారా? వాడుతూనే ఉన్నాను సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా వెయిట్ గెయిన్ అయిపోయింది. గ్యాబాపెంటిన్ వాడితే మరి వెయిట్ గెయిన్ అయిపోతుంది, స్టీరాయిడల్ షాట్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతుంది. తర్వాత కోవిడ్ పాజిటివ్ కూడా ఐసీయూకి వెళ్ళాను సార్. ఓకే. ఇప్పుడు ఉన్న ట్రబుల్ ఏంటంటే SGOT, SGPT లెవెల్స్ బాగా పెరిగిపోయాయి అన్నారు. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు? నేను తెనాలి సార్ ఉండటం. సార్ బేసిక్గా మిమ్మల్ని చూడకుండా, మీ రిపోర్ట్స్ అన్నీ చూడకుండా, మీ స్కాన్లు ఇవన్నీ చూడకుండా మాట్లాడడం కష్టము. అయినా కానీ ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ అయితే చెప్పగలను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మీకు ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో స్టీరాయిడల్ ఇంజెక్షన్ తీసుకున్నారో, ఆ స్టీరాయిడల్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 2 నెలల నుంచి 6 నెలల దాకా మీరు బాగుంటారండి. దాని తర్వాత మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. కాకపోతే స్టీరాయిడల్ థెరపీ తోటి దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్. ఒక 3-4 కాంప్లికేషన్స్ చెప్తాను. ఫస్ట్ది బీపీ లేని వాళ్ళకి బీపీ వస్తుంది. నెంబర్ 2 బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది. నెంబర్ 2 షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అన్కంట్రోల్ కూడా కావచ్చు. వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా అవుతాయి. ప్లస్ మీరు తీసుకునేటువంటి గాబాపెంటిన్లు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇస్తాయి. మెయిన్గా గాబాపెంటిన్ వేసుకుంటే ఏమవుతుందంటే మీకున్నది ఒకటే నర్వ్ కంప్రెషన్, కానీ మీరు వేసుకునే టాబ్లెట్ వల్ల కోటాను కోట్ల నరాలన్నిటి మీద కూడా మీకు స్పర్శ జ్ఞానం కోల్పోయేటట్టు చేస్తుంది. అంటే అది టెంపరీగా అనెస్థెటిక్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ పెరిగిపోతాయి. దాంతో మీకు లివర్ పారామీటర్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీ వాతపిత్త కఫాలన్నింటినీ సమతుల్యం చేయాలి. మీ దోషాలలో, ధాతువులలో ఉన్నటువంటి అసమతుల్యతను అంతటా కూడా సమతుల్యతకి, అంటే ఈక్విలిబ్రియంకి తీసుకురావాలి. దానికోసము మేము ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలను చేస్తాము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. రైట్ డాక్టర్, అసలు వెన్ను నొప్పి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ప్రపంచంలో యాక్చువల్గా 100 మందిలో 100 మందికి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మెయిన్గా మనం ఇన్ ఏ బ్రాడ్ సెన్స్ ఆలోచించినప్పుడు మేల్స్ కన్నా ఫీమేల్స్కి అధికంగా ఈ వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి, మనకి స్పైన్ ఏదైతే ఉందో 2 వీక్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి
నెక్లో ఉంటుంది, ఒకటి లోవర్ బ్యాక్లో ఉంటుంది. నెక్లో ఉన్న వీక్ పాయింట్ని C5 C6 ఏరియా అంటే సర్వైకల్ 5th and 6th వర్టిబ్రే దగ్గర వీక్ పాయింట్ ఉంటుంది. అదే లోవర్ బ్యాక్లో L4 L5 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఈ వీక్ పాయింట్ మన పుట్టుకతోనే వస్తుంది. మనము 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనిషికి ఆవిర్భావం చెందినప్పుడు అక్కడ 2 వీక్ పాయింట్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు నెక్లో కంప్రెషన్ అవుతే నెక్కి పైన 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో చెస్ట్లో పెయిన్ రావచ్చు. ఈ చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు కార్డియాలజిస్ట్ల చుట్టూ తిరిగిపోయి మొత్తం అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని చెప్పి మళ్ళీ వాపసు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసిడిటీ, అల్సర్లు, నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషను, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు, హెడేకు, మైగ్రేన్లు, వర్టిగో అంటే తల తిరిగిపోవడము, భుజం నొప్పి, చెయ్యంతా కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు, ఈ 3 వేళ్ళు 2 వేళ్ళకి తిమ్మిర్లు, ఈ చెయ్యంతా ఎండిపోయినట్టుగా కావడము, చెయ్యి పడిపోయినట్టుగా కూడా అవడము, ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయి. అదే నడుములో L4 L5లో కంప్రెషన్ ఏర్పడితే తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి సయాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అయిపోయి అక్కడంతా తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు. ఇదే కాకుండా గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి వెళ్ళి అటు ప్యూడెండల్ నర్వ్ని కంప్రెస్ చేయడం వల్ల అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఫ్రిజిడిటీ, లాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ మీద కోరికలు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు వెన్నునొప్పి అనేది ఎన్ని రకాలు ఉంటుంది డాక్టర్? బోలెడన్ని రకాలండి. కాకపోతే సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. సింపుల్ బ్యాక్ పెయిన్ అంటే నార్మల్గా అందరికీ వెన్నునొప్పి వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. కాకపోతే అది దానంతలు అదే తగ్గిపోయేటువంటి బ్యాక్ పెయిన్, దాన్ని సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఎడతెరపి లేకుండా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ ఉంది. దాంట్లో సింపుల్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. అంటే సింపుల్ బ్యాక్ పెయిన్ అంటే దానంతలో అదే వచ్చి తగ్గిపోవడం, క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే మిమ్మల్ని బాధ పెడుతూ ఉండడము, కాన్స్టాంట్ బ్యాక్ పెయిన్ అంటే మీకు ఎప్పటికీ నిరంతరాయంగా బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్, క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అంటే మిమ్మల్ని మంచానికి కట్టిపడేసేటువంటి బ్యాక్ పెయిన్. ఇలా ఇదొక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇంకొకటి సడన్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ ఆన్సెట్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, లేదా మనం ఏదైనా కింద పడ్డాము, దెబ్బ తగిలింది, అలాంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా వచ్చేటువంటి నొప్పిని, వెన్ను నొప్పిని సింపుల్ బ్యాక్ పెయిన్ అంటాం. అదే కొంతకాలం అయిన తర్వాత మనకి వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. అండ్ ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంది. నార్మల్ బ్యాక్ పెయిన్ దానంతలో అదే ఒక 1 monthలో తగ్గిపోయేటువంటి బ్యాక్ పెయిన్ సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అని అంటాము. అంటే 3 నెలల దాకా మిమ్మల్ని సతాయించేటువంటి బ్యాక్ పెయిన్. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే 6 నెలల దాకా మిమ్మల్ని సతాయించే బ్యాక్ పెయిన్. క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటే 6 నెలల పర్యంతం కూడా మీకు సంవత్సరాల పాటు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ ఆర్ సయాటికా సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. రాఘవమ్మ గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, వర్ధన్ గారు మాట్లాడొచ్చు మీరు. నమస్తే డాక్టర్. నమస్కారం తల్లి, చెప్పండి. నాకు 2 సంవత్సరాలు అయింది సారు ఆపరేషన్ చేసుకొని, కాలు నొప్పి, తిమ్మిరి వస్తుంటే, నొప్పికి చేయించుకున్న. ఆ కాలు బాగానే సెట్ అయిందమ్మా, బాగానే ఉందన్నారు. పైన నొప్పి కొడుతుంది సంవత్సరం నుంచి, పక్కలన్నీ దిగబడి కూర్చోలేకపోతున్నా, కాసేపు కూర్చున్నామంటే కూర్చోలేకపోతున్నా, నొప్పి కొడుతుంది పైన. మరి మీకు ఏమన్నా ఎక్సర్సైజ్లు చెప్పారా? ఎక్సర్సైజ్లు చేస్తున్నారా? ఎట్లా? నాకేమి ఎక్సర్సైజులు చెప్పలా, ఏం చెప్పలా. కానీ ఆపరేషన్ అయినాక ఎక్సర్సైజులు చెప్తారు కదా తల్లి, మీరు తెలుసుకోలేదేమో. ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఆ నడుము మీద ప్రెషర్ తగ్గుతుంది, అప్పుడు బాగుంటుంది. ఆపరేషన్ అయిపోయింది కదా అని చెప్పి చాలామంది చేసేది ఏంటంటే, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నా వెన్నునొప్పి తగ్గిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఆపరేషన్ అయినా కాకపోయినా మీరు అక్కడ ఉన్నటువంటి కండరాలని బలోపేతం చేయాల్సిందే. మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా మనల్ని నిలబెట్టేది, కూర్చోబెట్టేది, పరిగెత్తించేది వెన్నుముక. ఈ వెన్నుముకని స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ఎక్సర్సైజెస్ చేయకపోతే మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా స్పైనల్ సర్జరీ చేయించుకున్నాక, సపోజ్ L4 L5లో సర్జరీ చేయించుకుంటే దానిపైన ఉన్న డిస్క్ అంటే L3 L4లో దాని కింద ఉన్న డిస్క్ L5 S1లో స్పాండిలైటిస్ వచ్చేటువంటి ఫస్ట్ కాంప్లికేషన్ వస్తుంది సర్జరీ తర్వాత. ఈ కాంప్లికేషన్ కూడా 6 నెలల నుంచి సంవత్సరం తర్వాత వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అదే కాలు నొప్పి, అదే కాలు తిమ్మిరి, అదే కాళ్ళు పోట్లు ఇవన్నీ కూడా కనబడతాయి.
మనం ఏమనుకుంటాము, సర్జరీ చేయించుకున్నాం కదా మనకి ఇవన్నీ రాకూడదు కదా అనుకుంటాం, కానీ అది సర్జరీ కాంప్లికేషన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సరిగ్గా పాటించకపోతే ఇవన్నీ ఇంకా మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి తల్లి, 04049171819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి, మిమ్మల్ని చూశాక మీ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చెప్దామమ్మా. ఎస్, అలాగే డాక్టర్ L4, L5 సమస్యలు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు అవి ఎందుకు వస్తూ ఉంటాయి? కింద కూర్చోవడము, నిలబడము, లేదా ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడము, ఎక్కువగా డెస్క్ జాబ్స్ చేయడము, ఎక్కువగా నిల్చొని ఉండేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు చేయడము, ఇదే కాకుండా మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా మన చేతిలో లేకపోవడం. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం ఏదైతే స్టైల్ని ఫాలో చేస్తామో దాన్నే లైఫ్ స్టైల్ అంటాం. సో ఆ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మన స్పైన్కి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ ఉండాలి, మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా మన స్పైన్ స్ట్రెంథనింగ్ చేయాలి. నిజానికి మనము ఎప్పటికీ సెడెంటరీ లైఫ్ స్టైలే పాటించామంటే, కదలిక లేని జీవితం మనం పాటించాము అని అంటే వెన్నులో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా గట్టిగా అయిపోతాయి. దాని కండరాల ముఖ్య పనితనం ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అంటే ఆ కాంట్రాక్షన్ ఫేజుల్నే ఉండిపోవడం వల్ల అక్కడ కండరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. నార్మల్గా 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇస్ జస్ట్ బికాజ్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే ఆ కండరాలు గట్టిగా అయిపోవడం వల్లనే మనకు వెన్నునొప్పి వస్తుంది. అది కాస్త మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి డిస్కులకి, లిగమెంట్లకి, టెండన్లకి, ఫేసెట్ జాయింట్స్కి, స్పైనల్ కార్డ్ మీద, నరాల మీద కంప్రెషన్ పడకుండా ఉంటుంది. కాకపోతే మనం చేసేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మార్చుకునే ప్రయత్నం మనం చేయం. మన కూర్చునే విధానం మనం మార్చుకునే ప్రయత్నం చేయము. నిల్చునే విధానం ఎంతమందికి తెలుసు కరెక్ట్గా నిల్చునే విధానం? ఆ నిల్చునే విధానం, కూర్చునే విధానం, పడుకునే విధానం కరెక్ట్గా తెలుసుకోగలిగితే, ఆ పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే, ఎర్గనామిక్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మన స్పైన్ హెల్త్ ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్, మళ్ళీ తరచుగా వినే ఇంకొక నొప్పి సయాటికా పెయిన్. ఒకటి సయాటికా పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్? సయాటికా పెయిన్ అన్నది చాలా కరెక్ట్ అండి. కాకపోతే చాలామంది ఏమంటారంటే నాకు సయాటికా వచ్చేసింది, సయాటికా వ్యాధి అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నడుములో నుంచి ఒక నరం స్టార్ట్ అవుతుంది. L3, L4, L5, S1, S2, S3 నుంచి ఒక నరం స్టార్ట్ అవుతుంది. ఇది 3 బ్రాంచీలుగా వస్తుంది. ఈ 3 బ్రాంచీలు కలిసి ఒక లావుపాటి నరంగా ఏర్పడుతుంది. ఈ లావుపాటి నరము తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వచ్చేటువంటి నరం. ఎప్పుడైతే L4, L5 మధ్యలో ఈ నరం నలుగుతుందో కాలంతా పాకేటువంటి సయాటికా నొప్పి, సయాటికా లక్షణం కనబడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇది ఇరిటేటింగ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ త్రూ అవుట్ ద లెగ్ అనమాట. అండ్ ఈ సయాటిక్ నర్వ్ అనేది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. సో ఒకసారి నడుములో నొక్కున్నప్పుడు పిక్కలు గట్టిగా పట్టేయడము, కాలంతా బాగా తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావడము, ఇవన్నీ సయాటికా లక్షణాలుగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 4 స్టేజీలుగా కనబడుతూ ఉంటుంది. లోకలైజ్డ్ పెయిన్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుము ప్రాంతంలోనే నొప్పి వస్తుంది. రెండో స్టేజ్లో తొడల దాకా నొప్పి ప్రసారం పొందుతూ ఉంటుంది. రెండో స్టేజ్లో కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో స్టేజ్లో కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది. 4వ స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా, పడుకొని పక్కకు తిరగాలన్నా మీకు షాకులు కొడుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో మేము యూజువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ట్రీట్మెంట్స్ చేశాము. ఇప్పటికి 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరొక కాలర్తో మాట్లాడదాం డాక్టర్. రాణి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఆయన అడగొచ్చు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నాకు కోవిడ్ వచ్చిందండి. ఓకే. ఆ తర్వాత 1 వీక్ ఉన్నాను, స్టెరాయిడ్స్ అవి ఇచ్చారు, తగ్గింది, మొత్తం రికవర్ అయ్యాను, బాగానే ఉంది. షటిల్ ఆడతాను నేను, వాకింగ్, రన్నింగ్ అన్ని చేస్తానండి. వెరీ గుడ్. అయితే నడుము నొప్పి వస్తుందండి నాకు ఆల్మోస్ట్ 6 months పై నుంచి. ఓకే. అది కొన్నాళ్ళు టాబ్లెట్స్ వాడాను, తగ్గింది, మళ్ళీ కంటిన్యూగా అట్లాగే ఉంటుంది సార్. అది బాగా విపరీతంగా ఉంటుంది నడుము నొప్పి. అది L4, L5 అట్లా ఏం లేదు. స్కానింగ్ తీపిస్తే బాగానే ఉంది. డాక్టర్ గారికి కూడా చూపించాను మణిపాల్లో, మొత్తం బాగానే ఉందన్నారు. మొత్తం సిస్టమ్ అయితే బాగానే ఉందని చెప్పి చెక్ చేసి చెప్పారు.
సిస్టమ్ బాగుంది కానీ నొప్పి ఎందుకు వస్తుంది మరి? సిస్టమ్ బాగుంటుంది. నొప్పి వస్తుంది. ఎసిక్లోఫినాక్, పారాసిటమాల్, ఎసిక్లోఫినాక్, రాబిప్రోజాల్ అవి ఇచ్చారండి. సార్ ఎసిక్లోఫినాక్ ఎక్కువ వేసుకోకూడదండి, అది లివర్ మీద చెడుగా ప్రభావం చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనము సార్ అది మీరు విజయవాడ అంటున్నారు, నేను 18వ తారీఖు విజయవాడ, ఈ గురువారం నేను విజయవాడలో ఉంటాను. ఒకసారి వచ్చి అక్కడ కలవండి, మిమ్మల్ని చూసి డీటెయిల్గా మాట్లాడతాను. కానీ మీరు అడిగిన పాయింట్కి నేను ఒక చిన్న ఆన్సర్ చెప్తాను. ఏంటంటే మనం నార్మల్గా ఏమనుకుంటాం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను ఎక్స్రేలు చేయించుకున్నాను, ఎంఆర్ఐలు చేయించుకున్నాను, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ నాకు వెన్నునొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది వెన్నునొప్పి? మూల కారణమైనటువంటి వాతాన్ని కనుక్కోలేకపోతున్నారు, మూల కారణమైనటువంటి వాతానికి చికిత్స చేయలేకపోతున్నారు. కాబట్టి మీకు ఆ వెన్నునొప్పి అలానే ఉంటుంది. మీకు ఎక్స్రేలో ఎంఆర్ఐలో అసలు ఏమి తేడా కనబడకపోవచ్చు, కానీ మీకు వెన్నునొప్పి ఉంది. ఎక్స్రేలో ఎంఆర్ఐలో చాలా చేంజెస్ కనబడవచ్చు, కానీ మీకు అసలు లక్షణాలే కనబడకపోవచ్చు. కాబట్టి మీరు ట్రీట్మెంట్ చేయాల్సింది ఎక్స్రేకు ఎంఆర్ఐకి కాదండి, మీకు ట్రీట్మెంట్ చేయాల్సింది మీ శరీరానికి, మీ లక్షణాలకి. సో ఆయుర్వేదంలో ముఖ్యంగా మీ శరీర ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, మీ లక్షణాలకి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆ లక్షణాలకి లాక్షణిక చికిత్సతో పాటుగా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని. మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. విజయవాడకి నేను ఈ గురువారం విజయవాడలోనే ఉంటాను, అక్కడ డాక్టర్స్ ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి కలిస్తే మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. సార్ అలాగే డిస్క్ సమస్యలు అంటూ ఉంటారు, అసలు డిస్క్ సమస్యలు అంటే ఏంటి? అవి వెన్నునొప్పికి కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా? మన శరీరంలో 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయండి. డిస్క్ అంటే ఏంటంటే రెండు వెన్నుముకల మధ్యలో ఒక జెలాటినస్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది? మనం ఎగిరినా, దూకినా, పరిగెత్తినా ఆ రెండు వెన్నుముకలు గుద్దుకోకుండా ఉండేటందుకు మనకి కుషనింగ్ ఎఫెక్టు, యాంటీ ఫ్రిక్షన్ ఎఫెక్టు చూపించడం కోసం ఈ డిస్కులు ఉంటాయి. అయితే డిస్క్ బయట చాలా గట్టి సబ్స్టెన్స్తో, కెరాటినైజ్డ్ సబ్స్టెన్స్తో తయారవుతుంది. దీన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. మనకు నడుము మీద, మెడ మీద 95,000 కిలోలు వెయిట్ పడితే లేదా మనం కింద పడితే దెబ్బ తగిలితే ఆ డిస్క్ రప్చర్ అవుతుంది. అది రప్చర్ అయినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి నరం మీద ప్రెషర్ పడుతుంది. ఆ నరం మీద పడ్డప్పుడు ఇరిటేషన్ వస్తుంది, కంప్రెషన్ వస్తుంది, దానికి మొత్తం షాక్ లాగా కూడా వస్తుంది. ఆ నరం ఏదైతే కంప్రెస్ అయినప్పుడు సయాటికా లక్షణాలన్నీ కూడా కనబడతాయి. సో ఇలా డిస్క్లలో తేడా వచ్చినప్పుడు దాంట్లో స్టేజీల వారీగా కూడా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అని ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజను, డిస్క్ ఎక్స్ట్రూజన్ దాకా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సీక్వెస్ట్రల్ డిస్క్కి మాత్రం, లేదా మీకు యూరిన్ మీద, మోషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. మిగతా అన్ని స్టేజెస్లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలలో ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా దాన్ని నార్మలైజ్ చేయొచ్చు అండి. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మేడం సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. మా మిసెస్ కి నడుము నొప్పి వస్తుంది సార్. నడుము నొప్పి వచ్చి ఇట్లా కాలు మొత్తం లాగుతుంది. ఓకే. అయితే చాలా నుంచి మినిమం 4-5 సంవత్సరాలు అవుతుంది. టాబ్లెట్స్ వాడాం అంత ముందు. ఓకే. టాబ్లెట్స్ వాడితే తగ్గిందిలే కానీ పూర్తిగా తగ్గట్లేదు సార్. అది ఎప్పటికీ నడుములు వస్తూనే ఉన్నాయి. ఆ బెల్ట్ పెట్టుకుంటుంది అప్పుడప్పుడు. బెల్ట్ పెట్టుకుంటే తాత్కాలిక ఉపశమనమే దొరుకుతుంది కదా, అప్పటి వరకు పెట్టుకున్నంతసేపు బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ కాలు బాగా ఇట్లా వెనకాల గుంజుతుందంట, గుంజి అరకాలు మొత్తం తిమ్మిరి వస్తుందని చెప్పంటుంది. అని ఒకసారి చూడాల్సి వస్తుంది మేడం గారిని. ఎందుకంటే మేడంకి ఎట్లా, పిల్లలు ఎంతమంది? ఇద్దరు సార్, ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు. నార్మల్ డెలివరీలా, వెనకాల ఇంజెక్షన్ ఇచ్చారా ఏమన్నా? నార్మలే. ఓకే. ఎట్లా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎందుకు వచ్చింది నడుము నొప్పి? ఏం లేదు. మేము మిషన్ కుడతాం, టైలరింగ్ చేస్తాం మేము. ఎన్ని గంటలు కుడతారు? మినిమం అంటే మినిమం ఎప్పుడో కొద్దిసేపు ఖాళీగా ఉంటాం, అప్పుడప్పుడు ఎక్కువ శాతం మిషన్ మీద కూర్చుంటాం ఎక్కువ. మీరే కారణం చెప్పారు, మీరే ఆన్సర్ చెప్పారండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్ని గంటలు కూర్చొని నడుముని ఇబ్బంది పెట్టినప్పుడు నడుము నొప్పే వస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి అరగంటకు ఒకసారి మీ పొజిషన్స్ మార్చాలి, లేదా మీ వృత్తి విద్యా వ్యాపారాలను మొత్తం మార్చేయాలి. సో
సో అది మార్చలేము అని అనుకుంటే మీరు కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవాలి, వెనకాల ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇది చేసుకుంటూ మీరు అప్పుడు బెల్ట్ పెట్టుకుంటారా, ఇంకేమైనా మందులు మింగుతారా, అది తర్వాత విషయం. కానీ మూల కారణం ఎక్కడ మారాలి? మీ మేడం గారే మారాలి, మీరే మారాలి. అట్లా మారితేనే మీకు వెన్నునొప్పి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, లేకుంటే ఎప్పటికీ వెళ్ళదు. అయినా స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. మా వాళ్ళు మీ కాల్ని తీసుకొని మీకు డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. డాక్టర్, అలాగే స్పాండిలైటిస్ అనేది అసలు వెన్నునొప్పికి కారణమవుతుందని చెప్తుంటారు, దానికి కారణం ఏంటి అసలు? వెన్నుముకకి మధ్యలో ఒక ఫేసెడ్ జాయింట్ అని ఉంటుంది. అంటే రెండిటికి కనెక్షన్ ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ని ఫేసెడ్ జాయింట్ అంటారు. దాంట్లో కూడా ఆర్థరైటిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈ రెండు వెన్నుముకలు ఒకదానికొకటి రాసుకొని పోయి అక్కడ కాల్షియం డిప్రైవేషన్ జరుగుతుంది. అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్స్ అక్కడ పంపిస్తుంది. అక్కడ భూమికల మీద భూమికలు పెరుగుతాయి, అంటే బోన్ ఓవర్ ద బోన్ పెరుగుతుంది. దాన్ని స్పాండిలైటిస్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ బోన్ పెరగడం వల్ల అది రామచిలుక ముక్కులాగా బయటికి ఇట్లా ప్రొట్రూషన్స్ బయటకు వస్తాయి. దీన్ని ప్యారట్ బీక్స్ అంటాము, ఆస్టియోఫైట్స్ అంటాము. ఇంకా సివియర్ అయితే ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటాము. ఇంకా సివియర్ అయితే డిఐఎస్హెచ్ అనే ఒక వ్యాధి కూడా దారితీస్తూ ఉంటుంది. ఏమవుతుంది, రెండు వెన్నుముకల మధ్యలో ఉన్నటువంటి నరము గట్టిగా ప్రెస్ అవుతుంది. అది ప్రెస్ అయినప్పుడు, ఇక్కడ ప్రెస్ అయినప్పుడు చెయ్యంతా వచ్చేటువంటి తిమ్మిర్లు, పోట్లు, మంటలు, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు, గుండెలో నొప్పి, అలా నడుములో నొక్కున్నప్పుడు సయాటికా లక్షణాలు, శీఘ్రస్ఖలన సమస్యలు, సెక్స్ సమస్యలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా స్పైన్లో 48 డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజెస్ అన్నిట్లో కూడా లోకలైజ్డ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ కామన్గా ఉంటుంది. కాబట్టి మూల కారణం ఏంటి, ఏ దోషాలలో తేడా ఉంది, ఏ ధాతువులలో తేడా ఉంది అనేది తెలుసుకుంటే దానికి చికిత్స చేయడం చాలా ఈజీ అవుతుంది. మా దగ్గర ముఖ్యంగా మీరు వచ్చినప్పుడు మీ శరీర ధర్మాన్ని ఫస్ట్ పరీక్ష చేస్తాము. దాని తర్వాత ఏ దోషము ఏ ధాతు లెవెల్లో ఇంక్రీజ్గా ఉంది అనేది తెలుసుకుంటాము. మీకు ఎంత సివియర్గా వ్యాధి ఉంది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పడుతుంది, ఎంత ట్రీట్మెంట్ చేయాలి, ఎంత తగ్గుతుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తూ ఉంటాం. డాక్టర్, అలాగే ఈ మనం చెప్పుకునే సమస్యలన్నిటికీ కూడా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ విధానం ఆయుర్వేదంలో అందుబాటులో ఉందని చెప్తూ ఉన్నాం, దాని గురించి చెప్పండి డాక్టర్. ఒకటండి, అంటే ఇక్కడ ఒక 2-3 పాయింట్లు ఉన్నాయండి. ఒక WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటాం. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరము, 95 మందికి సర్జరీ అవసరం లేదు అని చెప్తాం. ఈ 95%కి ఎలా సాధ్యమవుతుంది అంటే, నార్మల్గా ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయినటువంటి ముఖ్యంగా ఆయుర్వేదం చేసేటువంటి ట్రీట్మెంట్స్తో ఈ 95% మందికి నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఆ 5% 95% అనేది అయితే చెప్పానో, ఇప్పుడున్న కాలంలో 95%కి సర్జరీలు జరిగిపోతున్నాయి, ఓన్లీ 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. ఇంక రెండో పాయింట్ ఏంటంటే, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసిన పాయింట్, 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్, ఆయుర్వేద ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు. మూడో పాయింట్ ఏంటంటే, సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటంటే, యూరిన్ తెలియకుండా జారిపోవడము, మోషన్ తెలియకుండా జారిపోవడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే తెలియకుండా వెయిట్ తగ్గిపోవడము, ఫీవర్ ఎక్కువగా ఉండడము, క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అది లేనప్పుడు, ఆ లక్షణాలు కనబడినప్పుడు సర్జరీకి వెళ్లకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయినటువంటి ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా దాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ నొప్పులన్నిటికీ కూడా ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా పద్ధతులు అవైలబుల్గా ఉన్నాయి చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి NTV.